హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి 31st December 2025. ఇది ఈ ఇయర్కి లాస్ట్ డే. ఈరోజు మేమేం చేయబోతున్నాం అంటే చిన్న పార్టీ అయితే అరేంజ్ చేస్తున్నాం మేము మా స్టూడియోలో. ఏం పార్టీ అంటే చిన్న దావత్ లెక్కల, 31st దావత్ లెక్కల. మీరు ముందు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు ఏం దావత్, ఎట్లా ప్లాన్ చేస్తున్నాం, ఏం కథ అని చెప్పేసి. అంటే దాన్ని చూపేద్దన్నా మంచిగా ఫ్రైలకు వేసుకోవాలి. 8 మందికి 6 కిలోల చికెన్ ఆట. అది ఎందుకు అని అంటే 6 కిలోల చికెన్ విత్ మంచిగా గట్టి గ్రేవీ విత్ చపాతి, థమ్స్అప్ కాడన్, థమ్స్అప్ మావడతాయి. సెట్ 6 కిలోలు, 1 కిలో పెరిగింది అంతే, సరిపోతుందా? 8 కిలోలు ఇద్దామని నేను పొద్దుల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పెద్ద కోడి వెళ్తా 8 కిలోలు వచ్చేది ఇబ్బంది అవుతుంది అన్న. అట్లా అని చెప్పి పొద్దుల ఇప్పుడు చేసినాం అనుకో రెడీగా, మళ్ళీ పొద్దుల కూడా ఏం అదే కానీ మటన్ తెచ్చుకుందాం అన్నా కానీ మళ్ళీ మటన్ తీసుకొస్తున్నాం అన్నాడు అన్న, ఇట్లా అది అరగదు అందుకని చెప్పేసి చికెన్ అయితే తొందరగా బాబాయ్ 7 కిలోలు చికెన్ కరెక్టే ఒక రకంగా మావడుతుంది. మొన్న మనం ముట్టుకొని వేసుకొని తింటా ఎటు కాలే 7 కిలోలా 3 కిలోలు ఇది 7 కిలోలు ఎగ్జాంపుల్ చెప్తుండు. 6 థమ్స్అప్ లో కాటన్ 9 వస్తాయి. చాలా ఇస్తాం ఇచ్చుక ఇస్తాయి మంచి ఒక డబ్బా అయినా చికెన్ చపాతీలు చికెన్ తర్వాత దుమ్ములేపక లెక్క మర్చిపోతుంది రౌతుంది కొంచెం రొట్టెలు చికెన్ అయిపోయింది. థమ్స్అప్ మళ్ళీ అలా ఉల్లిగడ్డలు, టమాటాలు, కొత్తిమీర ఆయన చెప్తాను కానీ ఆటేస్తారు. కొత్తిమీర, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిగడ్డలు, గరం మసాలా పొట్లాలు తీస్తారు. ఒక వద్దా ఇదే వేరే సపరేట్ దావత్ ఉన్నాయి కదా అవి పొట్టంలో అన్ని వస్తాయి. అది తీసుకోవాలి. ఏది మసాలా అంటారు, గరం మసాలా ఒకటే పొట్టంలో అన్ని వస్తాయి. దంచుడే దంచండి దొరుకుతాయి. అది తీసుకోవాలి. అవన్నీ ఒకదాల మసాలా నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ పెరిగేందుకు వద్దు 2 ప్యాకెట్లు వేసుకోవాలి. పెరుగు ప్యాకెట్ సపరేట్. నెక్స్ట్ ఇంకేం అవసరం ఉన్నాయి? గిలాసాలు ప్యాకెట్ జంబో ప్యాకెట్ 10 20 రూపాయలు ప్యాకెట్ వస్తే 10 సరిపోతుంది. మొన్న లెక్క 4 కట్టలు లేదు. మొన్న షాబాన్ చెప్పచ్చినాం 10 వచ్చి 4 కట్టలు లేదు. షాబాన్ చెప్పచ్చినాం కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్. మళ్ళీ ఇలాగ అంటే సరే డిస్కౌంట్ ఇస్తాను. ఎంత దేనికన్నా దానికి తక్కువ ఇస్తాడు ఎంతేదన్నా. సీడ్ వాటర్ బజాజ్ 20 రూపాయలు కట్టిన అలా 5-6 వస్తాయి కావచ్చు. 11 బయట ఎంత తయారు చేస్తాడు. తయారు చేసామని తక్కువ వస్తాయి మరి హోల్సేల్ అంటే. ఇంకా కత్తే కదా ఇక తీసుకురాపోదు మంచిగా కొట్టరా అన్న పడుతున్నా పైసలు ఇటు పెట్టు పైసలు అన్న పడుతాడు. పైసలు మొత్తం అన్ననే కట్టు పైసలు కొట్టు అంతే. 1000 రూపాయలు క్యాన్సల్ డిస్పాచ్ మరి క్యాన్సల్. మనిషికి రూపాయలు కేక్ కోసిపోయి కదా అప్పుడే 20 రూపాయలు ఎందుకు రా. అరే చక్కెర ఉన్నారా జాంబే? ఇంతకుముందే మనకు కావాల్సిన మొత్తం తీసుకొచ్చాను. ఏం చేయాలంటే బాగా మసాలాలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అసలు థమ్స్అప్ కాడన్ థమ్స్అప్ లేవు కాదా సెట్ చేయాలా. అరే ఇది కడుతున్నాయి కదా.
నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఎప్పుడు పడుతుంది కావచ్చు లాగు. ఈ ఇయర్ ఏంటంటే లాస్ట్ నేను ఎడుతున్నా ఇయర్ నాకు ఎవరా అమ్మ కావాలి, అమ్మను చూడాలి. ఇంటికి ఒక 4 రోజులు అవుతుంది, అందుకే ఎడుతుండు. మరి ఎందుకు ఇంటికి 4 రోజులు కాదు, ఎక్కువ అవుతుంది. 8 రోజులు అవుతుంది. ఇలా పోయేస్తా 8 రోజుల నుంచి ఇలా పోయి మళ్ళీ వచ్చిన మళ్ళీ బట్టలు తీసుకున్నాను. నిన్నే ఉంటాయి మళ్ళా సంవత్సరం దాకా ఇక మళ్ళా సంవత్సరం దాకా వాడుకోవాలి, లేకుంటే ఎట్లా చెప్పండి. జింగిడి గారు బయట పెట్టి పెట్టారు. ఎందుకురా కూరగాయలన్నీ కడిగి మనోళ్ళు ఇంకా కడిగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గంజి పెట్టుకున్నా, ఎందుకంటే అంతవరకు కూరగాయలు కట్టయ్యే వరకు ఈ గంజి వేడవుతుంది. మంట పెట్టుకున్నా. ముఖ్యం అన్నాను. అప్పుడే 6 కిలోల చికెన్ 7 కిలోలు అంతా మంచిగానే ఉన్నది. 7 కిలో చికెన్ పడుతుందా? పడుతుంది మా గుట్ట పడడాక అబ్బో ఆ గుట్ట కరిగిపోతుంది మొత్తం. ఇంకా ఉల్లిగడ్డే తమిళనాడు. ఒక్కసారి మచ్చా నా సైడ్ కూడా తమిళనాడు ఇంత ఎక్కువ క్వాంటిటీలో వండు ఫస్ట్ టైం ఎట్లయితే చూడాలి. లాస్ట్ మనం వండింది ఎంతరా? 3 కిలోలు కదా. 3 కిలోలు వండినాము, 7 కిలోలు ఇవ్వాలి. ఎట్లయితుంది ఇక మీ పెళ్లిలో ఉండే మాకు ఫోన్ చేయడం మేము వచ్చి వండుతాం. చెప్పు ఇక్కడ మేము చెప్పు చికెన్ లో మెంతల పడి లాస్ట్ మటన్ సార్ రేట్ సార్. సారీ సార్ మిమ్మల్ని అన్న సార్ కావాలంటే పెడుతున్నారు పోగా నువ్వందని కొత్తిమీర బగ్గి బుగే బగని బాగో తమిళ ఏమంటుందని కొత్తిమీర కొత్తిమీర డాలింగా ఊరింగే ఇప్పుడు కొంతసేపు మరగనిద్దాం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఎప్పుడు వెళ్ళి మరి ఇప్పుడు అన్నది స్టార్టింగ్ కారం పోసినా కానీ ఫస్ట్ వచ్చేప్పటిదాకా అరే కారపొడి గట్టిగా అసలు అడ్డగోలు కావాలి. మొన్న 9 గంటలు వేసినాం, ఇవాళ ఒక 18 గంటలు వేయాలి. ఆ గంట వేరు ఈ గంట వేరు మరి మొత్తం పోయి 2 చెంచాలు ఉన్నాయి. సరిపోతలే, లైనింగ్ కనబడతలే. సంస్థలు ప్లాన్ వేసి పట్టెడు కారం వేసి అలా సగం అన్నా, ఏం కాదు, టమాటా ఉన్నది ఇంకా. అరే నిజమన్నా పెరగదు. అన్నుంటే ఇదే మన ఇంత మంచి టమాటాలు వేసినా పెరగదు బంద్ చేయాలి వాడిని. మొత్తం కూర కన వేసారు. కూర పేర్లకు చెప్పులు ఇద్దరు ఉల్లిగడ్డలు కూడా పోయారు సార్ ఎందుకు సార్ చూడాలి అంత ఖరాబ్. అరే ఇచ్చా పోతేనే అవుతుంది కూర. నువ్వు ఇంచే పో, కూర మంచిగా కాకపోతే మళ్ళీ ఒకసారి కలిపేయి. కూర ఎర్రగా లేకపోతే ఎర్రగా కాకపోతే ఇంకెట్లుంటుంది. మరి గంటారా
అరే ఇది ఇక చేయాలి, అంతా నూనె చేయాలి. అంతా ఆయిలే అదంతా ఆయిలే. ఆయిల్ పోసిండు ఆయిల్ బరాబర్ ఉంటుంది చూడు నువ్వు లాస్ట్ వచ్చరికి. ఇంకా టమాటాలు వేయలే, ఏం వేయలే, అమ్మ. మళ్ళీ ఆయిల్ వస్తుంది. మొత్తం ఆయిలే ఉందల్లా. అరే ఆగన్నా కూర కానీ నా పెరిగేద్దామన్నా. ఇంకోటి పడుతుంది అప్పుడు తర్వాత వేసుకుంటాడు వాడు వేసుకుంటాడు. ఉడికిందా కొంచెం ఉడకపడి ఏయ్ అవ్వ కొరియండర్ పౌడర్ వేసి దుమ్ 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 అంటుంది కదా. చికిరి 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 పౌడర్ ధనియాల పొడి బాబాయ్ నూనె బాబాయ్ చాలా మారనుకో నువ్వు చేయకండి చక్కెర వేసారా కారపడి ఇంకేసేది ఉండే దగ్గరకు వచ్చి టమాటాలు వేయలే మరి ఆ టమాటాలు లేదా కారం ఎక్కువ వేయమను. ఇప్పుడైతే కళ్యామాక్ వేసుకుంటున్నాం. కళ్యామాక్ గాయస్ లైఫ్ మొత్తం సెట్ సూపర్ టేస్ట్ అయింది. బాబాయ్ గారు నెక్స్ట్ లెవెల్ వండిండు. ఇప్పుడు లోపల తీసుకోబోతున్నాం. లోపల చక్కెర రే మెల్ల మెల్ల బాబాయ్ బాబాయ్ కింద తెచ్చాడు పానం అంతా అట్లే ఉన్నది. అది కాలకుంటా చెక్క కింద సెటప్. ఏమి రుచి. సో మొత్తానికి గాయస్ అనుకున్న విధంగా 31st సెలబ్రేషన్స్ అయితే ఇక్కడే వేసుకుంటున్నాం స్టూడియోలో. చికెన్ సూపర్ అయింది, రొట్టెలు ప్లస్ రైస్ ఇప్పుడు విజయవాడ ఎక్కిస్తారు కొద్దిసేపు అట్లా. ఆ తర్వాత థమ్స్అప్ అయితే తాగుతున్నాము. సో మేమైతే తాగిన తర్వాత బయటకు వెళ్ళడం కావచ్చు, అటు ఇటు లోలో పెట్టుకుంటూ పంచాలు పెట్టుకుంటూ డీజే పెట్టుకుంటూ ఎగుడు అంతా ఏం చేస్తలేం. జస్ట్ ఇవి తింటాం, ఈ థమ్స్అప్ తాగుతాం, పడుకుంటాం నేను. సో ఇది ఈరోజు మా 31st సెలబ్రేషన్స్ మీతో చూపెట్టాలి, సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ వీడియో అయితే షూట్ చేసినాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా తెలుగు ఎక్స్పెరిమెంట్స్ తరపు నుంచి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. మీరు 2025లో ఏదైతే సాధించాలని అనుకుర్రో అది సాధిస్తే కంగ్రాచులేషన్స్. సాధించకుండా 2026లో ఖచ్చితంగా సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. త్వరలో ఇంకో కొత్త కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.